ఈరోజు మనం తెలుసుకున్నాం సౌందర్యలహరిలోని 35వ శ్లోకము. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయతుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. దీని అర్థమేమనగా, ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు అమ్మవారిని స్తుతిస్తూ ఇలా చెప్తున్నారు. ఓ దేవి, నువ్వే మనస్సు, నువ్వే ఆకాశం, నువ్వే గాలి, నువ్వే గాలికి సారథి, నువ్వే నీరు, నువ్వే భూమి. ఈ పంచభూతాలు నీ నుంచి పరిణామం చెందినవి. నీవు వాటిని మార్చి సృష్టించావు. నీకు మించినది ఏమీ లేదు. నువ్వే నీ సర్వస్వాన్ని, సర్వరూపాన్ని విశ్వరూపంగా మార్చుకుని చిదానంద స్వరూపుడైన శివుని భార్యగా సమస్త సృష్టిని నడిపిస్తున్నావు. సరళంగా చెప్పాలంటే అమ్మవారి సమస్త విశ్వానికి మూలము. దీని వివరణ ఇలా చెప్తున్నారన్నమాట. ఆమె శివుని శక్తిగా ఉండి ఆనందమయమైన యువతి రూపంలో ఉంటూ మనస్సు నుంచి పంచభూతాల వరకు అన్నీ ఆమె నుంచి వచ్చాయి. ఆమె ఎప్పటికీ మారిన యువత్వం, ఆనందం, సౌందర్యం కలిగిన దివ్య శక్తి. సృష్టి అంతా ఆమె పరిణామమే. సరే, మరి ఇప్పుడు జనరేషన్ దీని నుంచి ఏం నేర్చుకోగలదు అనేది మీకు చెప్తాను చూడండి. అంతర్గత సౌందర్యం, యువత్వం, ఆనందం ఎప్పటికీ మారవు. బయటి రూపం, వయస్సు, శరీరం మారిపోతాయి, కానీ మనలోని దివ్యశక్తి ఎప్పుడు యువతిలాగా ఆనందమయంగా ఉంటుంది. ఇప్పటి యువత ఒత్తిడి, డిప్రెషన్, బాడీ ఇమేజ్ ఇష్యూస్, ఏజింగ్ ఫియర్లో ఇరుక్కుని ఉంటారు కదా. ఈ శ్లోకం చెప్పేది నీలోని శక్తి అమ్మవారిలాగా శాశ్వతమైన యువత్వం కలిగి ఉంది. మెడిటేషన్, యోగా, సెల్ఫ్ లవ్ ద్వారా దాన్ని మేల్కొల్పు. అప్పుడు బయటి మార్పులు ఏమీ ప్రభావితం చేయవు. సమస్తం ఒక్కటే అని తెలుసుకుంటే లైఫ్లో బ్యాలెన్స్, పీస్, ఇన్నర్ బ్యూటీ వస్తాయి. ఇది మోడర్న్ సైన్స్లో కూడా కనెక్ట్ అవుతుంది. ఎనర్జీ కన్జర్వేషన్, యూనివర్స్ ఒక్కటే అనే థియరీ లాగా. మొత్తంగా ఈ శ్లోకం మనకు ఇన్నర్ స్ట్రెంగ్త్, టైమ్లెస్ బ్యూటీ, యూనిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ నేర్పిస్తుంది. ఇప్పటి ఫాస్ట్ లైఫ్లో దీన్ని అప్లై చేసుకుంటే మైండ్, పీస్, కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం.